ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 1 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. వ్యాఖ్యానాంశం: చెప్పశక్యము కాని దేవుని వరము, మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: చెప్పశక్యము కాని దేవుని వరము, మొదటి భాగం. వ్యాఖ్యానం: ఈ దివ్య వాక్యం క్రైస్తవ దాతృత్వం అనే అంశం గూర్చి వ్రాయబడి ఉన్న అధ్యాయంలోని చివరి వచనం. ఆహా, ఎంత మంచి వాక్యం! ఎంత మనోహరమైన వాక్యం! ఇచ్చే విషయంలో ఔదార్యాన్ని గూర్చి పరిశుద్ధాత్మ సామాన్యమైన మాటలతో చక్కని హెచ్చరికిస్తున్నాడు. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 7వ వచనంలో దేవుడు మహా గొప్పదాత. దేవుడు ధారాళముగా ఇచ్చేవాడు. అందుచేత ఆయన ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. సంతోషముతో ఇచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగా వలసినదంతయు నొసగును వినయ మనసు గల విశ్వాసులకును అని మనం పాట పాడుకుంటూ ఉంటాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యుద్ధ నుండి వచ్చును అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈవులు పుచ్చుకొనుట ఒక ధన్యత, ఇచ్చుట మరి గొప్ప ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మరి గొప్ప ధన్యత అని అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువు చెప్పిన మాటను మనకు గుర్తు చేస్తున్నాడు. ఇచ్చుటను గూర్చిన హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, ఇచ్చేవారికి వాగ్దానాలు కూడా ఉన్నాయి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఇదే 2వ కొరింథీ పత్రిక 9:6లో చూస్తున్నాం. మనము మేలు చేయుట యందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసిన ఎడల తగిన కాలమందు పంట కోతము అని గలతీ పత్రిక 6:9లో చదువుకుంటున్నాం. ఉపకారము ధర్మమును చేయుట మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని హెబ్రీ గ్రంథకర్త 13:16లో జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. నిత్యుడు, పరిశుద్ధుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, మహా గొప్ప దాతయునైన దేవుడు అనుగ్రహించిన వరాలన్నిటికంటే అతి శ్రేష్టమైన వరం ఏమిటి? సృష్టిలో దేవుడు వివిధ వరాలు ఎన్నెన్నో ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. అవి ఆశీర్వాదకరమైన వరాలు. మానవుని పోషణ కొరకును, ఆదరణ కొరకును, ఆనందానుభవం కొరకును తన భౌతిక సృష్టిలో వివిధ వరాలు దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. సృష్టి ఎన్నో విధాలుగా దేవుని నిత్యశక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని మహిమను, దేవుని ఔదార్యాన్ని బయలుపరుస్తూ ఉంది. అయినా సృష్టి చెప్పశక్యము కాని వరం కాదు. సశేషం 2వ భాగం వచ్చే ప్రభు జనాన. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.